శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారం లాభస్థానంలో రవి బుధుల సంచారంతో ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అలాగే ఈ వారంలో ఇంకొక మార్పు ఏంటంటే చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం. ఇది జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు పెద్దవారి ద్వారా స్థిరాస్తి మీ పేరులోకి మారడం కానీ, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరు మీద రావడానికి, లేదా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తులపైన, భూములపైన, అలాగే తల్లిగారి ద్వారా లేదంటే ఆమె బంధువుల ద్వారా కానీ, అలాగే మీ యొక్క స్థిరాస్తి పైన ఆదాయం రావడం చాలా వరకు మీకు ఆర్థిక పరంగా కుజుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తి సమకూర్చుకోవడానికి, భూములపై ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఇది అనుకూలంగా ఉంది. అయితే దానికి సపోర్ట్ చేస్తూ ఏకాదశ స్థానంలో రవి బుధ సంచారం, అంటే రవి షష్టాధిపతిగా లాభస్థితి, అటు న్యాయస్థానాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది, ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తారు, గ్రామ పెద్దలు అవ్వచ్చు, తండ్రి గారు అవ్వచ్చు, సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా అటు తల్లి తరపు బంధువులు, భార్య లేదంటే భార్య సహకారం, పార్ట్నర్ సహకారంతో మీకు అటు ఫైనాన్స్ సహకారం ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఈ కారణాలతో మీరు ఈ చేపట్టే కార్యక్రమాలు స్థిరవస్తు కొనవచ్చు, లేదంటే వాహనం కొనవచ్చు, ఇతరుల దగ్గర నుంచి స్థిరాస్తి మీ స్వాధీనం చేసుకునే సూచనలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, లేదన్నా ఏదన్నా కొత్తగా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది వ్యయస్థానంలో శని భగవానుడు యాజిటీజ్గా మీరు ఖర్చు ఒకటి అనుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది, ఒక దాని కొరకు ధనం తెస్తే వేరే వాటికి ఖర్చు అవుతుంటుంది, అసలు సమస్య అలాగనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు శుక్రుడు కూడా వ్యయస్థానంలోకి రావడం జరిగింది. మరి ఈ వారంలో మొదటి 3 రోజులు తృతీయాధిపతి వ్యయస్థానం వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల వల్ల, లేదా కొన్ని సందర్భాల్లో పుణ్య కార్యక్రమాల వల్ల, డొనేషన్స్ వల్ల, చందాలు ఇవ్వడం వల్ల, ఏదన్నా ఒక బలహీనత వల్ల కొంత ధనం మీరు వెచ్చించే అవకాశం ఉంది. అది మీకు సంతోషకరంగానే ఉంటుంది, ఆనందదాయకంగానే ఉంటుంది. అంటే శుక్రుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇచ్చే గ్రహం అన్నమాట. మన యొక్క ఆనందం కోసమో, ఎంజాయ్మెంట్ కోసమో ఏదో విధంగా ధనం ఖర్చు పెట్టినప్పుడు కూడా అది మనకి పెద్దగా ఇబ్బంది, బాధ కలిగించదు, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చిన్న ఖర్చు కూడా కొంత కష్టం అనిపిస్తూ ఉంటుంది. అదే కొన్ని ఖర్చులు ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి సంతోషకరమైనటువంటి ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మంగళవారం తర్వాత రాశిలోకే శుక్రగ్రహ ప్రవేశం రావడం వల్ల, మరి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా, ఎంటర్టైన్మెంటు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక విలాసవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషకరమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. మంచి సొసైటీలో మీరు మసులుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్యపడే విధంగా మీ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, అది ముఖ్యంగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క అభివృద్ధి ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పబ్లిక్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మరి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, అటు చతుర్థంలో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉంటే, ఇక గురుగ్రహం మీ యొక్క మార్గదర్శకం వల్ల, మీ యొక్క మంచి ప్రయత్నాల వల్ల ఇతరులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే మంచి సలహాతో, ఇతరుల యొక్క మార్గదర్శకంలో మీరు మీ యొక్క అభివృద్ధికి మంచి బాటలు వేసుకునే విధంగా ఈ గురుగ్రహ వక్రగమనం మీకు 2 విధాలుగా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అతి తొందరలో రుజుమార్గంలోకి మారుతున్నటువంటి గురుగ్రహం మీకు త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ కానీ,
మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనావి ఒక పాలసీగా, సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెత్తలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గం, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.